వాటికి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు ఇచ్చారు. క్షుద్ర పూజల ఆరోపణలు పూర్తిగా నిరాధారం అంటూ కూడా పేర్కొంటూ లీగల్ నోటీసులు పంపారు. ఇక ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్, పరువు నష్టం కేసులు దాఖలు చేస్తామంటూ నోటీసుల్లో హరీష్ రావు పేర్కొన్నారు. రైట్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు ఇచ్చారు. క్షుద్ర పూజల ఆరోపణలు పూర్తిగా నిరాధారం అంటూ కూడా పేర్కొంటూ లీగల్ నోటీసులు పంపారు. ఇక ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్, పరువు నష్టం కేసులు కూడా దాఖలు చేస్తామంటూ ఈ సందర్భంగా నోటీసులో పేర్కొన్నారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. ఎస్ఐ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. కొద్దిసేపటి క్రితమే తన అడ్వకేట్ ద్వారా హరీష్ రావు లీగల్ నోటీసులు అయితే పంపించడం జరిగింది. ప్రధానంగా హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారు అంటూ గతంలో ఏవైతే ఆయన 2-3 రోజుల పాటు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ రాష్ట్రంపై క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు మధ్యాహ్నం గాంధీ భవన్ లో మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి నిరాధార ఆరోపణలు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు కూడా సీరియస్ కావడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ దుష్ప్రచారాన్ని వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. వెంటనే ఇట్లాంటి తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేయడం జరిగింది. తాజాగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇట్లాంటి ఏవైతే చౌకబారు వ్యాఖ్యలతో కాలం గడుపుతూ వస్తా ఉన్నారు. బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే తదుపరి చర్యలు, సివిల్ చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ నోటీసులో అయితే పేర్కొనడం జరిగింది. సార్, రైట్, థ్యాంక్ యూ రాజు.